ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నేను ఉల్లగడ్డ చిక్కుడుకాయ గింజలు ఉంటాయి కదండి, పందిరి చిక్కుడు గింజలు, వాటితో నేను కూర చేస్తున్నాను మసాలా లాగా చపాతీలోకి. చాలా అంటే చాలా బాగుంటుంది, కొత్త వెరైటీగా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అది ఎలా చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలండి: ఉల్లగడ్డలు, ఇవి పందిరి చిక్కుడు గింజలండి, ఒక ఆనియను, ఒక టమోటా, కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం అల్లం వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి, కొంచెం బిర్యానీ ఆకు, ఒక మొగ్గ, కొంచెం చెక్క, సాల్టు, కారం, పసుపు, ధనియాల పొడి. ఉల్లగడ్డలను అయితే ఉడకబెట్టనండి, తొక్కు తీసేసి కూర చేస్తాను. ముందుగా నేను శుభ్రంగా తొక్కు తీసేసి కడిగి కట్ చేస్తాను. చూడండి, ఇదంతా తొక్కు తీసేసాను నేను. ఇప్పుడు ఇవి సన్నగా కట్ చేసుకుంటాను. ఉల్లగడ్డ అంటే చాలామందికి ఇష్టం కదండి, చపాతీలోకి పూరీలోకి ఎక్కువగా తింటూ ఉంటారు. అందుకే రకరకాల వెరైటీస్ చేస్తూ ఉంటానండి నేను ఉల్లగడ్డల్ని. ఇప్పటికి నేను 4 రకాల దాకా చూపించినాను మన వీడియోలో. ఇది ఇంకొక రకం అండి, చాలా బాగుంటుంది. ఇది కూడా రైస్లోకి కూడా బాగుంటుందండి. ఇవన్నీ సన్న కట్ చేసేసుకోవాలి. ఇవి తొక్కు తీసి అలాగే కట్ చేసుకోకూడదండి, మట్టి ఉంటుంది. తొక్కు తీసిన తర్వాత కూడా మనం శుభ్రం కడుక్కొని కట్ చేసుకోవాలి. ఇవిగోండి, ఇవి కూడా నేను శుభ్రం కడిగి పెట్టాను. పందిరి చిక్కుడులో గింజలండి ఇవి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఉల్లగడ్డలు అయితే కట్ చేసేసానండి, చూడండి, చిన్న చిన్న ముక్కలుగా. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్ కట్ చేసేసాను, తర్వాత టమాటా కూడా కట్ చేశానండి. ఇవి ఎండు కొబ్బరి కూడా ముక్కలు చేసి పెట్టాను. ఇప్పుడు ఎండు కొబ్బరి, అల్లము, వెల్లుల్లి, మసాలా వేస్తానండి. 3 కలిపి మిక్సీ జార్లో వేసి మసాలా వేస్తాను. ఇప్పుడు ఇది మిక్సీ చేసుకుందామండి పేస్ట్ లాగా. ఇదిగోండి, కొంచెం ఎండు కొబ్బరి, అల్లము, వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాము. కొంచెం అంటే కొంచెమే అండి, మెత్తగా పేస్ట్ చేశాను. ఇప్పుడైతే మనం కూర తయారు చేసుకుందామండి. గిన్నెలో అయితే లేట్ అవుతుంది కొంచెం, కుక్కర్లో అయితే త్వరగా అయిపోద్ది. నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి. ఇప్పుడు మనం గిన్నెలో అయినా చేసుకోవచ్చు. గిన్నెలో చేసేటప్పుడు ఈ పప్పులు సపరేట్గా ఉడకబెట్టుకోవాలి, ఉల్లగడ్డలు సపరేట్గా ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో మాత్రం అయితే ఉడకబెట్టబడలేదండి. ఇప్పుడు నేను కూర చేస్తాను, కుక్కర్లో చేస్తాను, అందుకే ఉడకబెట్టలేదు. చూడండి, కొంచెం బిర్యానీ ఆకు, చిన్న చెక్క, ఒక మొగ్గ అండి. ఇప్పుడు గిన్నె పెట్టి ఆయిల్ వేసుకున్నాను, ఒక 4 స్పూన్లు. దీంట్లో ఇప్పుడు ఇవి వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్ వేసుకుందామండి. ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ బాగా వేగిన తర్వాత టమాటాలు వేయాలి, వేయకూడదు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందామండి. ఒక టమాటా అండి, ఎక్కువ అవసరం ఉండదు. చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి. ఈ టమాటా కూడా బాగా వాడాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి. తర్వాత కొంచెం కారం కూడా వేసుకుందాము. కొంచెం వేసానండి, చపాతీలో కాబట్టి. ఇదిగోండి, టమోటా అన్నీ వాడిపోయినాయి. ఇప్పుడు మనం వేసుకున్నాం కదా అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ఈ పేస్ట్ వేసి వాడ్చుకుంటున్నాను అండి. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు వాడ్చుకోవాలండి. మనము పచ్చివాసన పోయాలంటే ఆయిల్ మొత్తం పైకి వచ్చేసినప్పుడు పచ్చివాసన పోయినట్టు.
ఇది బాండిల్లో చేసుకునేటప్పుడు అంతా ఇంతేనండి. కాకుంటే ఈ చిక్కుడు గింజలు ఉడకబెట్టుకుంటాము, ఉల్లగడ్డలు ఉడకబెట్టుకుంటాము. ఇది కుక్కర్ కాబట్టి నేను 2 ఉడకబెట్టలేదు. మొత్తం ఇంతే అండి బాండిల్లో చేసినా కూడాను. బాగా వాడిందండి, చూడండి ఎలా వాడిందో. ఆయిల్ చూడండి ఎలా పైకి వస్తుందో, స్మెల్ సూపర్గా వస్తుందండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేద్దాం, 1 స్పూను. కొంచెం గరం మసాలా వేస్తానండి, కొంచెం. ఇవన్నీ వాడిన తర్వాత వేసుకోవాలండి ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇది బాగా ఫ్రై అయిపోయిందండి, పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డలు వేసుకుందామండి. బాగా కలిపేసుకోవాలి ఉల్లగడ్డలు వేసుకున్న తర్వాత. ఇప్పుడు చిక్కుడు గింజలు కూడా వేసుకుందామండి. చిక్కుడు గింజలు కూడా వేసి కలుపుదాము. ఈ 2 వేసాం కదండి, బాగుంటుందా అని అనుకోకండి. దీంట్లో చాలా బాగుంటుందండి ఈ 2 కాంబినేషను. మనం పచ్చి బఠానీలు కూడా వేసుకుంటాం కదా, అలాగే ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము, బాగా అన్నీ కలిపేసిన తర్వాత. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా పోసుకుందామండి, పోసుకొని కలుపుదాము. మనం ఉడకబెట్టుకోలేదు కాబట్టి నేను పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేసానండి. మనకి చిక్కుడు గింజలు ఉల్లగడ్డ ఉడకలేదు కాబట్టి నేను పెద్ద గ్లాస్ నిండా వేసాను. ఇప్పుడు మనం ఉప్పు చూసుకొని విజిల్ పెట్టుకుందామండి, 3 విజిల్స్. ఉప్పు చూసుకుంటాను, మనకు ఉప్పు అంతా సరిపోయిందండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని విజిల్ పెట్టుకున్నాము. కూర మాత్రం చాలా బాగుంటుందండి. 3 విజిల్స్ పూర్తయిపోయాయండి. గాలి పోయిన తర్వాత విజిల్ తీసి మనం కూర చూద్దామండి. ఇదిగోండి చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. అంతేనండి, మన కూర రెడీ అయిపోయింది. చపాతీలోకే కాదు రైస్లో కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో, ఎక్కువ మసాలాలు లేకుండా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. సూపర్గా ఉంటుంది, నేను చెప్పడం అని కాదు, మీరు తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.